ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఆది కాండమునందు దేవుడు పలికినటువంటి చిన్ని మాటలను, ఆయన సృష్టిని, ఆయన ఆలోచనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పట్ల ఆయనకు కలిగినటువంటి దయ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, బహుకొద్ది మాటలు. ఆది కాండము 1వ అధ్యాయంలో 26వ వచనం నుంచి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదిరిగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవుడు వాని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్పాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని చెప్పాడు. భూమి మీద నుండు జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయూ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా నుండెను. దేవుడు చక్కగా చెప్పి ఉన్నాడు కదా, మన కోసము మంచి మాట చెప్పి ఉన్నాడు, మంచి సృష్టిని చేసి ఉన్నాడు, భూమిని ఏలమన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన సృష్టించిన సృష్టమును పూజిస్తున్నాం. అందుకనే ఇప్పుడు మనం అనుభవించే వ్యతిరేకతలన్నీ, అగ్నిదగ్ధమయ్యే భూమండలము మరియు నీటికి కొట్టుకొని పోయే సమస్త మానవ నిర్మితమైన సంపదలు, గాలికి కొట్టుకొని పోయే సమస్తమును, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఆయనకి లోబడదామా, మంచిని చూద్దామా, మేలును పొందుదామా, శ్రేష్టతను పొందుదామా, ఆయన చిత్తముని ఎరిగి చేయుదమా? ప్రియ స్నేహితులారా, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.